ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో రైతు భరోసా విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పట్ల పాజిటివిటీ పెంచేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో రైతు భరోసా నిధులు వీలైనంత త్వరలో విడుదల చేయనున్నారని సమాచారం. ఇప్పటికే రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం తాజాగా రైతు భరోసా నిధులను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతోంది. దీంతో పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు సాధించేందుకు ఉపకరిస్తాయనే భావన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఎక్కువ మంది విజయం సాధిస్తారని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బుజ్జగింపు రాజకీయాలతో అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు. అదే తరహాలో గ్రామాల్లో ఎక్కువ మంది రైతు కుటుంబాలే ఉన్నాయి. రైతు భరోసా నిధులను పంచాయతీ ఎన్నికలకు ముందుగా విడుదల చేస్తే రైతుల మద్దతు రెట్టింపు అవుతుందనే భావనతో ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, రైతు భరోసాకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు ముందే రైతు భరోసా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కాసేపట్లోనే వెల్లడే అవకాశం ఉంది. ముఖ్యంగా యాసంగి సీజన్ మొదలై రైతులు పంట ప్రారంభించిన నేపథ్యంలో వారి ఖాతాల్లో నిధులైతే జమ చేద్దామని చెప్పి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. పంట పెట్టుబడి సాయంగా నిధులు అందజేస్తే అది రైతులకు చేదోడు వాదోడుగా ఉండడంతో పాటు వచ్చే ఈ సీజన్ కు పూర్తి స్థాయిలో ఆర్థికంగా వారికి చేయూతనిచ్చిందన్నది ప్రభుత్వం నిర్ణయంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే మంత్రులు కూర్చొని మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ కూడా దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. అయితే పంట పెట్టుబడికి సంబంధించి రైతులు చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పంట పెట్టుబడి అందితేనే కొంతమంది రైతులు యూరియా కానీ ఇతర ఎరువులు అవసరమైన పంట పెట్టుబడి అయితే తీసుకుంటూ ఉంటారు. థర్డ్ పార్టీ ఎవరైతే లోన్ ఇచ్చే వాళ్ళు ఉంటారో వారిని ఆశ్రయించకుండా ప్రభుత్వం అందించే పెట్టుబడితోనే వారు పంట వేసుకుని కొంత వెసులుబాటు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే ఎన్నికల నేపథ్యంలో అదొక కారణం కావచ్చు, రైతులకు ఆర్థికంగా చేయూతను అందించాలనే కారణం కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని అందించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడినట్టుగా సమాచారం. ఆయా శాఖల వ్యవసాయ శాఖ అధికారులతో ఇప్పటికే మాట్లాడి రైతులు ఎంతమంది రైతులు ఉన్నారో, ఇప్పుడు లబ్ధి పొందాల్సిన రైతులు ఎంతమంది, అర్హులు ఎంతమంది, అనర్హులు ఎంతమంది అనే పూర్తి సమాచారం అయితే సేకరించి పెట్టారు. గతంలో చేసిన పంట పెట్టుబడి ఆధారంగానే ఈసారి కూడా పంట పెట్టుబడి రైతుల ఖాతాలో జమ వస్తుందని చెప్పి అధికారులు కూడా చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్ లో కొంత రైతులు కూడా పెరిగే అవకాశం ఉంది. గతంలో పంట పెట్టుబడి కంటే ఈసారి కొంత పంట పెట్టుబడి సాయం పెరిగింది. కేసీఆర్ హయాంలో ఏడాదికి 10,000 రేవంత్ రెడ్డి హయాంలో 14,000 ఇస్తున్నారు. కాబట్టి 7,000 రూపాయల పంట పెట్టుబడి సాయం కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్ లో రైతులకు యూరియా కావచ్చు, డిఏపి, పొటాష్ ఇలా రకరకాల ఎరువులతో పాటు వరి విత్తనాలు, మొక్కజొన్న, మినుము ఇలా రకరకాల విత్తనాలు వేసే వారికి కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి వారు నష్టపోకుండా ఉండేందుకే పంట పెట్టుబడి సాయాన్ని పెంచామని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో కూడా వెల్లడించారు. అదే విషయాన్ని రైతులకు చేరవేస్తూ వచ్చే ఎన్నికలను అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇది కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.